నేను ఎక్కడ కాంప్రమైజ్ అయ్యానంటే సార్, ఒక సినిమాలో ఎక్కడైనా ఒక 4-5 సీన్లు అలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ అలాంటి క్యారెక్టర్ ఇస్తే చేస్తాను కదా. సో ఇది ఫుల్ లెంత్ క్యారెక్టర్ అనుకుని చేద్దాం, పర్ఫార్మెన్స్ ఉంది కాబట్టి, నాకు ఇష్టం కాబట్టి పర్ఫార్మెన్స్ చేయడం, కొంచెం క్రూషియల్ క్యారెక్టర్ ఇది, చేస్తే బాగుంటుందేమో అనుకొని చేశాను సార్. అంతే తప్పించి పెద్ద రీజన్స్ ఏం లేదు సార్. అంటే హీరో అయిపోదాం అన్న తాపత్రయం ఏం లేదా? అస్సలు లేదు సార్. ఇప్పుడు మీరు చెప్పింది ఇంతవరకు మీరు ఎక్కడా చెప్పలేదు. సో ఇప్పుడు దానికి అంటే మీ మీద పడ్డ మచ్చ మీరే చెరిపేసుకున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఏదో హీరో అయిపోదామని మధ్యలోని ఒక గెంతాడు. లేదు సార్. మీ మన ప్రిలీజ్ ఈవెంట్ కూడా చెప్పాను సార్, ఇది ప్రెస్ మీట్ లో చెప్పాను సార్. చెప్పారు, గుర్తుంది నాకు. నేను వచ్చే కదా ప్రెస్ మీట్ లో చెప్పాను. అదే మీరు దాన్ని ఇంత వివరంగా చెప్పలేదు సార్. ఇంత వివరంగా ఏదో ఒక పాసింగ్ లాగా, అంటే నేను చేయనని చెప్పాను కానీ పట్టుబట్టారు కాబట్టి చేశాను, ఏదో ఆ సెన్స్ వచ్చినట్టు చెప్పారు. కానీ మీరు దీన్ని బాగా ఈ రోజున ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. ఎందుకంటే నేనేదో నటించేస్తాను, గొప్పగా నటించేసి గొప్ప ప్రదర్శన ఇచ్చేస్తాను, అలాంటి ఉద్దేశాలు ఏం లేవండి నాకని చెప్పి. అంటే మీరు ఆలీ గారు కూడా కొన్ని సినిమాలు, చాలా సినిమాలు హీరోలుగా చేశాడు ఆయన, 5 సినిమాల వరకు చేసినట్టు ఉన్నది. అండ్ సునీల్ గారు కూడా చేశారు 1-2. కానీ మీరు మాత్రం అసలు అటు పక్క పోలేదు, ఆ ఊసి ఎత్తలేదు, మీకు వచ్చిన దాన్ని కూడా మీరు తిరస్కరించారు దాదాపుగా. దాని తర్వాత ఒక 5-6 వచ్చినాయి సార్ మళ్ళీ. అవునా? 4 కోట్ల బడ్జెట్ అని, 6 కోట్ల బడ్జెట్ అని, 3 కోట్లు అని ఇలా వచ్చేసారు. నాకు డైరెక్ట్ రావడమే ఇలా 6 కోట్లు అండి, 5 కోట్లు అండి అంటే, సార్ ఫస్ట్ ఆఫ్ నేను చేయండి సార్, సారీ సార్. నిన్న కూడా వచ్చింది సార్ ఒకటి. అవునా సార్? అస్సలు వద్దు సార్ ప్లీజ్. ఎందుకు వద్దంటున్నారండి? మీకున్న కారణం? నేను ఫస్ట్ నుంచి అదే సార్, నాకు ఎందుకో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండాలి, ప్రతి సినిమాలో ఏదో ఒక మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ పడితే చాలు అని అనుకునేది సార్. హీరో నాకు ఎందుకు అంతేనా? నేను సూట్ అవును హీరోగా, మనం దాన్ని కన్విన్స్ చేయలేము అనే ఫీలింగ్ అట్లా లేదు సార్, అది కూడా లేదు సార్. నేను సెల్ఫ్ గా నేను అంతగా తక్కువ కూడా చేసుకోలేను సార్, అది చాలా ప్రమాదం సార్ అది. అవును. ఎందుకంటే రీసెంట్ గా ఆడియన్స్ అందరూ ప్రూవ్ చేశారు సార్, లుక్స్ తో సంబంధం లేదు, కథ లుక్ బాగుంటే చాలు, అవును, హీరో లుక్ ఎలా ఉంటాయి అంటే చాలా మంది ప్రూవ్ అయ్యారు సార్ ఆ విషయంలో. అవును. నో సార్, నో డౌట్ ఆ విషయంలో నేను అలా అనుకోలేదు సార్. నాకెందుకు నేను ఈ పాత్ తీసుకున్నా సార్, దీంట్లో నేను హీరోగా ఉండాలి, క్యారెక్టర్ ఆర్టిస్ట్ లో హీరో అవ్వాలి, అందరికి గెటప్ సీనే కావాలి. గెటప్ సీన్ డేట్ లేపని సార్. ఇప్పుడు నవేడేస్ చూస్తే విజయ్ సేతుపతిగా ఉన్నారు సార్, ఆయన హీరోగా వచ్చి క్యారెక్టర్లు చేస్తుంటే సేమ్ ఈక్వల్ టు హీరో రేంజ్ సార్ అయింది. నేమ్ ఫహద్ ఫాజిల్, డిమాండ్, మంచి నేమ్ అండ్ ఫేమ్. అవును సార్, కరెక్టే మీరు చెప్పింది. అలాగా చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకి హీరోతో పాటు ఉండే పేరు ఉంది సార్, బజ్. నాకు అంటే నాకు మరీ అంతగా ఊహించుకోవట్లేదు కానీ సార్, నా స్థాయి మేరకు నాకు వచ్చే క్యారెక్టర్లు అంత మనల్ని పొందితే చాలు అనిపిస్తుంది సార్. నాకు పెద్ద ఏమి లేవు సార్ అంత. ఇంకోటి సార్, ఒక సినిమాతో అదిరిపోయే పేరు వచ్చేసి, అద్భుతమైన పేరు వచ్చేసి, ఓ బాయ్ ఏంటి ఎరగొట్టేసారు అన్న తర్వాత కూడా సార్, మళ్ళీ వరుసెట్టి ఆన్ అండ్ ఆఫ్ అలాంటి సినిమాలు పడాలి సార్. పడకపోతే మళ్ళీ ఆ సినిమా అంత లేదు, ఈ సినిమా అదొక ప్రమాదం సార్. చాప కింద నీళ్ళకి కూడా కాకుండా సార్, కొంచెం అలా కొంచెం పైకి అలా జర్నీ చేస్తే హ్యాపీ సార్. నాకు అలా చిన్న పాము పడిగెత్తినట్టు మళ్ళీ వెళ్ళిపోతుంది, ఓ బుసలు కొట్టుకుంటే వెళ్ళవసరం లేదు సార్, అది చాలా ప్రమాదం సార్. అయితే అదేలేండి, కరెక్టే మీరు చెప్పింది. అంటే మీరు అప్పుడు నాటకాల్లో వేద్దాం చిన్న వేషం బాబాయ్ అని అడిగిన, అది కంటిన్యూ అవ్వలేదు మొత్తానికి. నాటకాల్లో చూడడం వరకే అయిపోయింది, చూడడం ప్రేక్షకుడి దగ్గర అయిపోయింది. నాటకాలు మాత్రం ప్రేక్షకుడు ఉండిపోయారు సార్, నాటకాలు మాత్రం ప్రేక్షకుడు ఉండిపోయారు సార్. అంటే మీ ఫ్యామిలీ అంటే ఏంటి, రైతు కుటుంబమా? అమ్మా నాన్న శ్రీకాకుళం సార్. వాళ్ళు ఎప్పుడో మేము పుట్టక ముందే వచ్చేసారు ఆకివిడి సార్, వ్యవసాయ కూలీలుగా వచ్చేసారు. అక్కడే వ్యవసాయ కూలీలు చేసుకుంటూ మధ్యలో అన్నయ్య కొంచెం పెద్ద అయిన తర్వాత కౌలుకి తీసుకోవడం, ఒక 5 ఎకరాలు 4 ఎకరాలు తీసుకుని అన్నయ్య చేయడం, అలా నేను ఆన్ అండ్ ఆఫ్ మధ్యలో హాలిడేస్కి అలాగా ఉడతా సాయం లాగా అలాగా ఇంటి కోసం పనులు చేయడం, అలాగా నా జర్నీ స్టార్ట్ అయింది సార్. పెద్ద ఏం లేదు సార్, అంత ఉన్నదంతా ఒకటే, ఆ అక్క నేను అన్నయ్య అంతే సార్. చిన్న ఫ్యామిలీ సార్, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం, చిన్న కుటుంబం సార్ అంతే. అదేలేండి. ఇటు వచ్చిన తర్వాత అంతా మారింది సార్. ఇంకా అదే మీరు మార్చేశారు కదా. శ్రీకాకుళం నుంచి ఎప్పుడు అంటే అక్కడికి ఆకివీడు రావడం అంటే దాదాపు 50-60 సంవత్సరాల క్రితం. అవును సార్. శ్రీకాకుళం అన్నది ఎలా ఉందంటే అప్పుడు కొండ ప్రాంతానికి తక్కువ,
కొండ ప్రాంతానికి ఎక్కువ, అడవి ప్రాంతానికి తక్కువ అన్నట్టు ఉంది శ్రీకాకుళం. అవును సార్, రీసెంట్ చూసాను సార్ నేను, చాలా బాగుంది సార్. అసలు ఇప్పుడు మొత్తం చాలా బాగుంది సార్, చాలా బాగుంది సార్. నేను ఎప్పుడో వెళ్ళాను సార్, మళ్ళీ మొన్న రీసెంట్గా వెళ్ళాను, చాలా బాగుంది. అది నర్సంపేట దగ్గర దుప్పులు పడాను సార్, అది ఊరు. ఎవరిది? మా అమ్మ నాన్నది. తిలారి పక్కన నర్సంపేట దాటాలి సార్, దాటిపోవాలి. ఓకే ఓకే. ఇతరులు పడ అవన్నీ దాటిన తర్వాత భలే ఉంటుంది సార్ ఏరియా కూడా. తెలుసు నాకు ఆ ఏరియా అంతా. అవునా సార్? తెలుసు. తిలారు రైల్వే స్టేషన్ ఒకటే రైల్వే స్టేషన్. అవునవును సార్, అవును. శ్రీకాకుళం తర్వాత రైల్వే స్టేషన్ అదే. ఇంకా అక్కడి నుంచి కోటబొమ్మాళి, హరిశ్చంద్రపురం, టెక్లి, పూండి. హరిశ్చంద్రపురం సార్ అది, ఆ స్టేషన్ హరిశ్చంద్రపురం, దుప్పులపాటికి మీదే. ఓకే, హరిశ్చంద్రపురం బాగుంటుంది ఆ ఏరియా అంతా, అసలు చాలా బాగుంటుంది. ఆ వేరుశనగ, అవి జీడిపప్పు, జీడిపప్పు బాగా ఫేమస్. ఎలుగుబంట్లు, పావులు. వాళ్ళు కోపం వస్తే జీడిపప్పు పెట్టుకోడేస్తారు, ఇంకా వాళ్ళు కూడా దొరకదు. జీడిపప్పు అంత బాగా. చాలా హ్యాపీ సార్. నాకు ఇంకా కోన్సిడెంట్ ఏంటి సార్, ఇప్పుడు రాకాస డైరెక్టర్ గారు ఫ్రమ్ శ్రీకాకుళం, ఆవిడ చిన్న ప్రాంతీయ తీసుకొస్తారు సార్. శ్రీకాకుళం అంట, ఫీలింగ్ లాగా రీజన్ ఫీలింగ్. కానీ ప్రాంతం తాలూకు అభిమానం బాగుంటుంది సార్, తప్పకుండా ఉంటుంది. క్యాస్ట్ అవన్నీ పక్కన పెట్టేసి సార్, అసలు ప్రాంతీయ తత్వం బాగుంటుంది సార్. అది చాలా ఊరు పేరు చెప్పుకుని మీది విజయవాడ, మాది విజయవాడ అండి, అది బాగుంటుంది సార్. అది ఎస్, అన్నిటికన్నా ఎక్కువ ఎఫెక్టివ్ ఇదే. అవును సార్, ఒక ఊరు వాళ్ళు అన్న మాట ఉందే, అవును సార్. అది దట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్. కానీ నాకు సార్ సర్ప్రైజింగ్లీ సార్, నాకు ఇక్కడంతా తెలంగాణ తాలూకు ఫ్రెండ్స్ సార్. నాకు చాలా సందర్భాల్లో చాలా ఎమోషనల్గా ఉంటుంది సార్. నాకు అరే ఎక్కడ ఏరియా నుంచి వచ్చాము, ఇక్కడ మంచి జానిచ్చారు సార్ ఇక్కడ అందరూ. నాకు ఉప్పల్లో అభి అని వాళ్ళ ఫ్యామిలీ అందరూ చాలా బాగా చూసుకున్నారు సార్. వాళ్ళు అంటే వాళ్ళు ఎంత తినబెడా తిను, అరే చికెన్ తీసుకురా, అరే మటన్ తీసుకురా, తినబెట్టా అని చెప్పి ఎంత లవ్లీ. అంటే నా ఇంట్లో మా అమ్మ నాన్న అలా చూసుకున్నారు సార్. వాళ్ళ దగ్గర 6 నెలలు ఉంది సార్. ఏ రోజు కూడా మా పిన్ని బాబాయ్ నన్ను ఎలా చూసుకున్నారు, యాజ్ ఇట్ ఈస్ అలా చూసుకున్నారు సార్ వాళ్ళు. 6 నెలలు అంటే లాంగ్ పీరియడ్ సార్, చిన్న మాట కాదు. అర సంవత్సరం. నేను పేయింగ్ గెస్ట్ లో డబ్బులు ఇచ్చేస్తానంటే ఏం మాట్లాడుతున్నావు, పో బయట పో. సో లవ్లీ సార్. అదే దేవుడు ఇచ్చిన అంటే అదృష్టం సార్ ఇది. చూడండి సార్, ఇన్ని విభిన్నమైన ప్రాంతాలు, కల్చర్లు ఇవన్నీ మనం ఎక్కడ శ్రీకాకుళం, ఎక్కడ ఉప్పలు, ఆకివీడు, ఎక్కడ తెలంగాణ, ఎక్కడ చూడండి సార్, అన్ని చూసాను సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.